యెహోషువ కనానులో ఉన్నప్పుడు యుద్ధం ఒకటి వచ్చినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఒక దూత వస్తాడు. దూత వచ్చినప్పుడు యెహోషువకి అర్థం కాకుండా మొదటిసారి చూడటం. యెహోషువ అంటాడు, నువ్వు మా పక్షమా శత్రుపక్షమా అంటే దేవుని సన్నిధి నుంచి వచ్చిన దూత అంటాడు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను, నీ పక్షము కాదు వాడి పక్షం కాదు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో బ్రతికించబడిన వాడు ఎవరి పక్షం కాదు, వాడు దేవుని పక్షం అవుతాడు. హల్లెలూయా. దేవుని పక్షం వహిస్తాడు. దేవుని పక్షం వహించిన దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తీని బట్టి మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఈరోజు ఎవరిని బట్టి నువ్వు కృంగిపోయావు? ఏ మాటల్ని బట్టి నువ్వు కృంగిపోయావు? ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయావు? ఏ శరీర బలితని బట్టి నువ్వు కృంగిపోయావు? ఏ ఆరాటాలు ఏ పోరాటాన్ని బట్టి నువ్వు కృంగిపోయావు? ఏ వేదనను బట్టి నువ్వు కృంగిపోయావు? దేవుడు అంటాడు, దాని విషయంలో నువ్వు కృంగ నిమిత్తము